వెల్కమ్ టు వీటీవీ ప్రైమ్. విశాఖ ఉక్కు కర్మాగారంలో జరిగిన ఘోర ప్రమాదం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. పలు కుటుంబాలు తమ ఆత్మీయులను కోల్పోయాయి. మరికొందరు ఆసుపత్రుల్లో ప్రాణాలతో పోరాడుతున్నారు. ఇలాంటి సమయంలో రాజకీయాలు పక్కన పెట్టి బాధితులకు అండగా నిలవాల్సిన అవసరం ఉందని అందరూ భావిస్తున్న వేళ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విశాఖ పర్యటన ఇప్పుడు మరోసారి రాజకీయ చర్చకు దారి తీసింది. జగన్ బాధితులను పరామర్శించేందుకు వెళ్లారా, లేక ఆయన పర్యటనను అడ్డుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నించిందా? ఎయిర్పోర్ట్ లో జరిగిన గందరగోళం వెనుక అసలు కథ ఏమిటి? కార్మిక సంఘాలు ఏమి చెప్పాయి? ఈ రోజు పూర్తి విశ్లేషణలో తెలుసుకుందాం. విశాఖ స్టీల్ ప్లాంట్ లో ఇటీవల జరిగిన ప్రమాదం కార్మిక వర్గాన్ని తీవ్రంగా కలచివేసింది. విధుల్లో ఉన్న కార్మికులు ప్రమాదానికి గురి కావడంతో పలువురు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు తీవ్ర గాయాలతో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ ప్రమాదం ఎలా జరిగింది? భద్రతా ప్రమాణాల్లో ఎక్కడ లోపం జరిగింది అనే ప్రశ్నలు ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తున్నాయి. కార్మిక సంఘాలు చెబుతున్న దాని ప్రకారం చాలా కాలంగా భద్రతా సమస్యలపై హెచ్చరిస్తున్నప్పటికీ సరైన చర్యలు తీసుకోలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. విశాఖ చేరుకున్న వైఎస్ జగన్ ముందుగా కార్మిక సంఘాల నేతలతో సమావేశమయ్యారు. ప్రమాదం జరిగిన తీరు, కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు, స్టీల్ ప్లాంట్ లో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల గురించి కార్మిక సంఘాల నాయకులు జగన్ కు వివరించారు. ప్రత్యేకంగా ప్రమాదం జరిగిన సమయంలో ఏం జరిగింది, భద్రతా చర్యలు సరిపడ్డాయా, బాధిత కుటుంబాలకు ఎలాంటి సహాయం అందుతోంది వంటి అంశాలపై జగన్ ఆరా తీసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కార్మికులు కూడా తమ ఆందోళనలను ఆయన ముందు ఉంచారు. సెవెన్ హిల్స్ ఆసుపత్రిలో బాధితుల పరామర్శ అనంతరం జగన్ సెవెన్ హిల్స్ ఆసుపత్రికి వెళ్లి చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. గాయపడిన కార్మికులతో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. వైద్యులను కూడా వివరాలు అడిగి తెలుసుకున్నారు. అంతేకాకుండా బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. ఇలాంటి సమయంలో ప్రభుత్వం యాజమాన్యం బాధితులకు పూర్తి స్థాయిలో అండగా నిలవాలని సూచించినట్లు సమాచారం. ఈ ఘటనలో మరణించిన కార్మికుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 1 కోటి రూపాయలు చొప్పున పరిహారం ఇవ్వాలని వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేస్తోంది. అయితే ప్రభుత్వం ప్రకటించిన పరిహారం సరిపోదని, బాధిత కుటుంబాల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మరింత సహాయం అవసరమని ప్రతిపక్షం చెబుతోంది. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు శాశ్వత ఉపాధి, పిల్లల విద్య, వైద్య భద్రత వంటి అంశాలపై కూడా నిర్ణయాలు తీసుకోవాలని డిమాండ్లు వస్తున్నాయి. జగన్ విశాఖ పర్యటనలో అత్యంత వివాదాస్పద అంశంగా మారింది ఎయిర్పోర్ట్ ఘటన. వైఎస్ఆర్సీపీ ఆరోపణల ప్రకారం మాజీ ముఖ్యమంత్రి జగన్ను సాధారణంగా ఉపయోగించే గేట్ నంబర్ నుంచి కాకుండా కామన్ అరైవల్స్ మార్గం ద్వారా పంపించారు. దీంతో భారీ రద్దీ ఏర్పడిందని, ఇది ఉద్దేశపూర్వకంగా చేసిన చర్య అని పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇది ప్రభుత్వ పెద్దల ఆదేశాలతోనే జరిగిందని, జగన్ పర్యటనను ఆలస్యం చేసేందుకు కుట్ర చేశారని వైఎస్ఆర్సీపీ నాయకులు విమర్శిస్తున్నారు. అయితే అధికార వర్గాలు మాత్రం భద్రతా కారణాలతోనే ఏర్పాట్లు చేశామని చెబుతున్నాయి. వైఎస్ఆర్సీపీ నేత కేకే రాజు సహా పలువురు నేతలు పోలీసుల వైఖరిపై తీవ్ర విమర్శలు చేశారు. బాధితులను పరామర్శించేందుకు వచ్చిన ప్రతిపక్ష నాయకుడి పర్యటనను కూడా అడ్డుకునే ప్రయత్నం జరిగిందని ఆరోపించారు. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదని, ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపుతో వ్యవహరిస్తోందని విమర్శించారు. ఇంకో వివాదం కేజీహెచ్ వద్ద చోటు చేసుకుంది. ప్రమాదంలో మరణించిన కార్మికుడి మృతదేహాన్ని జగన్ అక్కడికి చేరుకునే లోపు వేగంగా తరలించారని వైఎస్ఆర్సీపీ నేతలు ఆరోపిస్తున్నారు. సాధారణంగా మృతదేహాల అప్పగింతకు ఎక్కువ సమయం తీసుకునే అధికారులు ఈసారి మాత్రం గంటలోపే ప్రక్రియ పూర్తి చేశారని ప్రశ్నిస్తున్నారు. దీనిపై కూడా ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలంటూ డిమాండ్లు వినిపిస్తున్నాయి. అసలు చర్చించాల్సింది ఏమిటి? ఈ మొత్తం రాజకీయ వివాదం మధ్య అసలు మర్చిపోకూడని అంశం ఒకటుంది. అది స్టీల్ ప్లాంట్ లో కార్మికుల భద్రత. ప్రమాదం ఎందుకు జరిగింది? భద్రతా ప్రమాణాల్లో లోపాలున్నాయా? బాధ్యులు ఎవరు? భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ఏ చర్యలు తీసుకుంటారు? ఈ ప్రశ్నలకు సమాధానాలు రావాల్సిన అవసరం ఉంది. రాజకీయ విమర్శలు, ఆరోపణలు ఒకవైపు ఉంటే, ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు న్యాయం జరగడం మరోవైపు మరింత ముఖ్యమైన విషయం. విశాఖ ఉక్కు కర్మాగార ప్రమాదం కేవలం ఒక పారిశ్రామిక ప్రమాదం కాదు. ఇది కార్మిక భద్రత, ప్రభుత్వ బాధ్యత, యాజమాన్య జవాబుదారీతనం, రాజకీయాల మధ్య నడుస్తున్న ఒక పెద్ద చర్చగా మారింది. వైఎస్ జగన్ పర్యటనతో ఈ అంశం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే చివరికి ప్రజలు కోరేది ఒక్కటే: మృతుల కుటుంబాలకు న్యాయం జరగాలి, బాధితులకు పూర్తి సహాయం అందాలి, ప్రమాదానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలి. మరో కార్మిక కుటుంబం ఇలాంటి విషాదాన్ని చూడకుండా భద్రతా ప్రమాణాలు ఖచ్చితంగా అమలు చేయాలి. ఇదే ఈ ఘటన నుంచి వెలువడుతున్న ప్రధాన సందేశం. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీటీవీ ప్రైమ్, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.